బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో 3 ఆ రాజ్యసభ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అందులో గొల్ల బాబురావు ప్రస్తుతం పాయకరావుపేట శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఎస్సీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాయకరావుపేట నియోజక శాసనసభ్యుడిగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి గొల్ల బాబురావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గతంలో వీడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి. పార్టీ స్థాపించినప్పటి నుండి పనిచేసినటువంటి వ్యక్తి. 2 సార్లు శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైనటువంటి వ్యక్తి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యసభకి ఒక ఎస్సీ నాయకుడికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాజ్యసభలో ఇప్పటికే 4 బీసీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి రాజ్యసభకి దళిత నాయకుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ అవకాశాన్ని గొల్ల బాబురావుకి ఇచ్చారు. అదేవిధంగా మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వైవి సుబ్బారెడ్డిని మరొక రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పింది పార్టీ ప్రకటించింది. గతంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ గా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో గెలిచినటువంటి 9 మంది ఎంపీలు వైవి సుబ్బారెడ్డి కూడా ఒకరు. ఒంగోలు లోక్సభ నుండి అప్పుడు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి మరొక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మేడ రఘునాథ్ రెడ్డి కడప జిల్లాకు సంబంధించినటువంటి మేడ రఘునాథ్ రెడ్డికి 3వ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. సో ఈ 3 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పంపాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి బలం ప్రకారం 3 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోబోతుంది. 151 మంది శాసనసభ్యుల బలం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఒక రాజ్యసభ సభ్యుడికి ఎన్నిక అవకాశం రావాలంటే ఏదైనా ఒక పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 44 మంది శాసనసభ్యుల బలం ఉండాలి. సో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం కేవలం ఈ రోజు వరకు అయితే 22 మంది శాసనసభ్యుల బలం మాత్రమే ఉంది. 23 మంది సభ్యుల్లో ఒకరు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినప్పుడు 22 మంది శాసనసభ్యులు మాత్రమే బలం ఉంది. సో తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యసభ దక్కేటువంటి అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ఉన్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా 3ని ప్రకటించిన పరిస్థితి.